అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి విషయమే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఎందుకు ప్రభువారు ఈ మాట చెప్తున్నారంటే, మనుషులలో అనగా మనలో ఎక్కువ మందికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ప్రియులారా, మనం చేసినటువంటి పాపాన్ని లేదా అతిక్రమాన్ని మనం ప్రభు సన్నిధిలో ప్రభువు దగ్గర మనం ఒప్పుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటేనండి, దానిని కప్పుకోవడానికి మనం ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే జనాలకి నీతిమంతులు అనే విషయాన్ని కనపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయాసపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున్న మీ దేవునికి కనబడవలనని మీరు ఏ పనైనా చేయాలి. అంటే మనం ఏ పని చేసినా కూడా అది దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం మనసులో బలంగా దృఢంగా నిశ్చయించుకొని మనం చేయాలి. ఈరోజు ఒక మనిషి మనల్ని చూసి పొగడొచ్చు, పొగడకపోవచ్చు. ఒక మనిషి దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పిల్లరా, ప్రపంచం అంతా కూడా మనల్ని నీతిమంతులని ఒక ముద్ర వేసినప్పటికీ దేవుడు మాత్రం అక్రమము చేయవాడా నా యొద్ద నుండి పో అంటే ఈ మనుషులందరూ కలిసినా కూడా దేవుని యొక్క సన్నిధికి మనం చేరుకోలేము. కానీ మనుషులందరూ కూడా మనల్ని విసర్జించినప్పటికీ దేవుడు మాత్రం నా ఇష్టానుసారుడు అనే ఒక బిరుదు గనక మనకి ఇచ్చినట్లయితే, ఆ పిలుపు గనక మనకు దక్కినట్లయితే ఎంతమంది ఆపినా కానీ పరలోకానికి చేరుకోకుండా మనల్ని ఎవరో కూడా ఆపలేరు. అయితే మనం పాపం చేసిన వెంటనే ఒకవేళ మనం తెలియక పాపం చేసినట్లయితే, ఆ విషయం గురించి మనం తెలియక ఒకవేళ పాపంలో చిక్కుకున్నట్లయితే కనుక దేవుడు మనకి ఎన్నో అవకాశాలని సేవకుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తలంపుల ద్వారా ఏ విధముగానైనా కానీ నీ యొద్దకు నీవు చేసినటువంటి అతిక్రమాన్ని వివరించడానికి ప్రభు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దేవుడి యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క హెచ్చరిక అనేది మనకి ఎవరి ద్వారా అయినా కానీ వాక్యానుసారంగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండకూడదో ఒక సందర్భాన్ని బట్టి మనం నేర్చుకున్నామండి. ఆదికాండం మనం చదవగలిగినట్లయితే 4వ అధ్యాయము, కయ్యూను అనే ఒక వ్యక్తి హేబేల్ని హత్య చేయడం మనం చూడొచ్చు. దురాశల వలన అనగా లోకాశలలో కయ్యూను ఇరుక్కుపోయి హేబేలును హతమార్చినప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నటువంటి కాన్వర్జేషన్ మనం చూసినట్లయితే ప్రియులారా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, చూసారా, దేవుడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చినప్పుడు, డైరెక్ట్ పాయింట్ తీసుకుని వచ్చి ఇదిగో నీ తమ్ముడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు అప్పుడు కయ్యూను మాట్లాడుతున్నటువంటి పొగరుతో కూడినటువంటి గర్వంతో కూడినటువంటి సమాధానాన్ని మనం చూస్తే ప్రియులారా, ఏమంటున్నాడు చూడండి పిల్లలు, నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి వాడనా అని ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే పిల్లారా, దేవునితోనే మాట్లాడుతున్నాడు. చూసారా, మనం చేసినటువంటి అతిక్రమాన్ని దేవుడు మనకి తెలియచేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన యొక్క ప్రయత్నానికి మనం అనుకూలంగా వెళ్ళాలి కానీ, ఆయనకు కౌన్సిలింగ్కి మనం చెవియొగ్గాలి కానీ మనం ఈ విధంగా కయ్యూను వల్లే మనం ఉండకూడదు. కయ్యూను వల్లే మనం ఉండి ప్రభువుతో గర్వంగా నడుచుకోకూడదు, దేవుని సేవకులతో గర్వంగా నడుచుకోకూడదు. ఎవరైనా కానీ మనల్ని వాక్యానుసారంగా హెచ్చరిస్తున్నప్పుడు మనలో లోపాలు ఉన్నట్లయితే ప్రియులారా, వాటిని ఒప్పుకొని, మనుషుల దగ్గర మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రియులారా, దేవుని దగ్గర మనం తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన హృదయం యొక్క అంతరంగ స్వభావాన్ని పరిశీలించువాడు. మన శరీరంలో ఉన్నటువంటి అంతరేంద్రియములు ఆయన నిర్మించాడు కనుక ఏ ఆలోచన వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఆలోచించబోతున్నావు, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ ప్రవర్తన ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆలోచనకి అనుగుణంగా మన ప్రవర్తనను తీసుకువెళ్ళాలి. కనుక అలా ఆ విధంగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను మనందరం పొందుకోవాలని ప్రభువు పేట మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాతో ఈ డైలీ డివోషన్ ద్వారా మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్ లో ఎంతమంది అయితే మీకు సహకారులుగా తండ్రి నిలబడుతున్నారో వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, వారిని లేవనెత్తండి తండ్రి. మీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లు కృప చూపించండి తండ్రి. మీ యొక్క పరిచయం నమ్మకంగా యథార్థంగా కొనసాగిస్తున్న సేవకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచయం కూడా మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా బలంగా దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే
మేమందరం మరలా కలుసుకుని తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ధన్యతను అందించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.